మల్కాజ్గిరి మీరు అన్నట్టుగా 16 లక్షల ఓట్లే ఉంటాయి. మల్కాజ్గిరి పాపం సునీత మహేందర్ రెడ్డి ఈటల రాజేందర్ గారి మీద ఆల్రెడీ గజ్వేల్లో ఓడిపోయిండు, హుజరాబాద్లో ఓడిపోయిండు, అక్కడ టికెట్ ఇచ్చినారు. కాకపోతే ఆపోజిట్లో సునీత మహేందర్ రెడ్డి గారు మైనంపల్లి హనుమంతరావు గారు మొత్తం మీదేసుకొని చేస్తున్నాడు. కాకపోతే మల్లారెడ్డి మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అన్న నువ్వు గెలుస్తున్నావు అన్నారు కదా, ఆల్రెడీ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పినప్పుడు మనలాంటి సామాన్యుడు చెప్తే తప్పేమున్నది? అంటే ఇక్కడ ఓట్ల బదలాయింపు జరుగుతుంది. ఆల్రెడీ మల్లారెడ్డి గారే అన్న నువ్వు గెలుస్తున్నావు అని, వాట్ డస్ దట్ మీన్? అంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ నేను గెలుస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటిది? కానీ సీఎం స్థానం అది, సీఎంకి ప్రెస్టేజ్ కదా అది. రేవంత్ రెడ్డి అందుకని ఎంపీగా గెలిచిన సార్ అది. ఇప్పుడు మనం డైరెక్ట్గా నేను ఇక్కడ కాంగ్రెస్ ఇంత కాంగ్రెస్ ఇవి ఇంత చెప్పిన కదా, నేను ఇక్కడ కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని చెప్పట్లేదే. నెక్ టు నెక్కే ఉంది. బయట బీఆర్ఎస్ వాళ్ళు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ తక్కువ ఉంది ఏది పోలింగ్ లాస్ట్ టైం అసెంబ్లీలో. అయినప్పటికీ కూడా బీజేపీకి ఎడ్జ్ ఎందుకున్నది అంటే మల్కాజ్గిరి ఓటర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మొత్తం సీట్లన్నీ బీఆర్ఎస్. అవును, బీఆర్ఎస్ ఓట్ల బదలాయింపు ఈజీ. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడు, బీజేపీ అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే కాంగ్రెస్కి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ అవకాశాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేవెళ్లను, మహబూబ్ నగర్ను, తర్వాత మల్కాజ్గిరిని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.